సౌందర్యలహరి 86వ శ్లోకం. మృషా కృత్వా గోత్ర స్ఖలనమథవైలక్ష్యనమితం లలాటే భర్తారం చరణకమలే తాడయతి తే చిరాదంతః శల్యం దహనకృతమున్మూలితవత తులాకోటిక్వాణైః కిలికిలితమీశానరిపునా. అమ్మా, ఏ పొరపాటునో నిన్నొక మారు పేరున పిలిచి తన తప్పు తెలుసుకొని తల వంచిన మగని నొసట తన్నితివి. అప్పటి నీ అందల చప్పుడు మన్మధుడు శివుని తదని దహించిన కారణంచే క్రోధంతో ఉన్న మన్మధుడు కసితీరేటట్లుగా కిలకిలా నవ్వినట్లున్నది. మృషా కృత్వా గోత్ర స్ఖలనమథవైలక్ష్యనమితం లలాటే భర్తారం చరణకమలే తాడయతి తే చిరాదంతః శల్యం దహనకృతమున్మూలితవత తులాకోటిక్వాణైః కిలికిలితమీశానరిపునా. సౌందర్యలహరిలోని ఈ 86వ శ్లోకాన్ని ప్రతిరోజు బ్రహ్మముహూర్త కాలంలో 1000 సార్లు జపించి కొబ్బరికాయ, తేనె, అరటిపళ్ళు అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి. అయితే దీనిలో ఒక చిన్న పని కూడా ఉంది. ఏం చేయాలి అంటే, ఒక కుండను తీసుకుని దానిలో నీటిని తీసుకుని దాని మీద ఈ శ్లోకాన్ని నీటిలో రాయాలన్నమాట. అంతేకాదు, యంత్రంలో ఉన్న బీజాక్షరాన్ని ఎం అనే బీజాక్షరాన్ని ఆ నీటి మీద రాసి ఆ పూజ చేసిన తర్వాత ఎవరికైతే భూత, ప్రేత, పిశాచ, చిల్లంగి, చేతబడి ఇలాంటి వాటి వల్ల బాధపడుతున్నారో వాళ్ళకి ఆ నీళ్లు కొంచెం తాగించి ఆ మిగిలిన నీళ్లు వాళ్ళకి స్నానం చేయించాలన్నమాట. తలమించి స్నానం చేయించాలి. ఈ విధంగా రోజు చేసి, అంటే ఆ నీరు పూజలో పెట్టి మంత్రజపం చేసి నైవేద్యం చెల్లించిన తర్వాత ఆ కుండ నీటిని ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి తాగించి స్నానం చేయిస్తూ ఉండాలి. ఈ విధంగా 21 రోజులు కనుక చేస్తే చిల్లంగి, చేతబడి, దెయ్యాలు, బాధలు ఇవన్నీ కూడా సమూలంగా తుడిచిపెట్టుకుపోతాయి. శ్రీమాత్రే నమః.